దీర్ఘకాలిక మొండి వ్యాధులకు మెడినైన్ హోమియోపతి ఆయుర్వేదలో పరిష్కారం. మెడినైన్ అంటే సంపూర్ణ ఆరోగ్యం, పరిపూర్ణ విశ్వాసం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. హెపటైటిస్ ఈ వ్యాధి ఏ రకంగా వస్తుంది? హెపటైటిస్ అనేది అంత ప్రమాదకరమైనటువంటి వ్యాధి. దీన్ని నివారించుకోవటం సాధ్యమవుతుందా? ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి? ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ సోమశేఖరరావు గారు ఫ్రమ్ యశోద హాస్పిటల్, హైటెక్ సిటీ. హలో సార్. హలో సార్, హెపటైటిస్ ఈ మధ్య చాలామంది హెపటైటిస్తో కూడా చనిపోతున్నారని వింటున్నాం. ఏంటి ఇది అంత ప్రాణాంతకమైనటువంటి వ్యాధి? ఎలా వస్తుంది? హెపటైటిస్ మీనింగ్ ఏంటి అంటే లివర్లో ప్రతి ఒక్క కణము వాపుకు గురి కావటాన్ని హెపటైటిస్ అంటాం జరుగుతుంది. ఈ హెపటైటిస్ రావడానికి మల్టిపుల్ కారణాలు ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ వరల్డ్ వైడ్ వైరల్ హెపటైటిస్. ఒక వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల లివర్కి వాపు రావటాన్ని వైరల్ హెపటైటిస్ అంటాం. ఈ వైరల్ హెపటైటిస్ వల్ల ప్రతి సంవత్సరము దగ్గర వరల్డ్ వైడ్ 13 లక్షల మంది చనిపోవటం జరుగుతుంది. సో ఇది చాలా తీవ్రమైన విషయంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. ఈ హెపటైటిస్కి వేరే కారణాలు వైరస్ కాకుండా ఆల్కహాల్ అధికంగా సేవించే వాళ్ళకి ఆల్కహాలిక్ హెపటైటిస్. ఇప్పుడు కొత్తగా నాన్ ఆల్కహాలిక్ స్టేటో హెపటైటిస్ అంటారు. అంటే ఫ్యాటీ లివర్ అని చాలా మంది వింటూ ఉంటారు, కానీ అది సీరియస్ కాదు, అందరికీ ఉంటుంది అని చాలా లైట్గా తీసుకుంటూ ఉంటారు. బట్ ఫ్యాటీ లివర్ డిసీజ్ కూడా నెమ్మదిగా ప్రోగ్రెస్ అయ్యి ఈ హెపటైటిస్ నుంచి లివర్ సిరోసిస్లోకి వెళ్ళి లివర్ డ్యామేజ్ అవుతాం. హెపటైటిస్ బి, సి అని హెపటైటిస్ బి వైరల్ హెపటైటిస్, ఆల్కహాలిక్ హెపటైటిస్, ఫ్యాటీ లివర్ కాజ్ వల్ల వచ్చే నాన్ ఆల్కహాలిక్ స్టేటో హెపటైటిస్. ఇలా మల్టిపుల్ కారణాలు ఉన్నాయి. ఏ రకమైన హెపటైటిస్ అయినా దీర్ఘకాలికంగా ఒకవేళ నడుస్తూ ఉంటే ఈ లివర్ని నెమ్మదిగా డ్యామేజ్ చేసి లివర్ని నెమ్మదిగా సాఫ్ట్గా ఉండే లివర్ని గట్టిగా హార్డ్గా రాయిలాగా తీసుకుని వెళ్తుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల్లో లివర్ గట్టి పడతాం. లివర్ ఎప్పుడైతే గట్టిగా అవుతుందో లివర్ సిరోసిస్ అంటే లివర్ యొక్క ఎండ్ స్టేజ్కి రీచ్ అవుతుంది అని అర్థం. ఈ ప్రాబ్లం ఏంటి అంటే ఎక్యూట్గా సడన్గా తెలిసే సిమ్టమ్స్ ఏమీ ఉండవు వీటిల్లో. ఇది లోపల అంతర్లీనంగా సిమ్టమ్స్ ఏం లేకుండానే డ్యామేజ్ జరిగిపోతూ ఉంటుంది. సైలెంట్ కిల్లర్. అంటే లైక్ తరచుగా జాండీస్ లాంటిది అందరికీ రావు. అదే పెద్ద ప్రాబ్లం. అసలు సిమ్టమ్సే లేకుండా హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, నాన్ ఆల్కహాలిక్ స్టేటో హెపటైటిస్, ఈ హెపటైటిస్లన్నీ నెమ్మదిగా, ఫర్ ఎగ్జాంపుల్ హెపటైటిస్ బి వైరస్ చాలా సంవత్సరాల నుంచి మన బాడీలో ఉంటుంది. మనం టెస్ట్ చేయించుకుంటే తప్పితే తెలియదు, కానీ మన లివర్ డ్యామేజ్ మాత్రం స్లోగా జరిగిపోతూ ఉంటుంది. హెపటైటిస్ సి, హెపటైటిస్ బి ఈ రెండు ఇలాంటివే. ఫ్యాటీ లివర్ డిసీజ్ కూడా సిమిలర్గానే సిమ్టమ్స్ ఏమి లేకుండా నెమ్మదిగా లివర్ మీద ఫ్యాట్ చేరుకుంటుంది. లివర్ సెల్స్ని నెమ్మదిగా డ్యామేజ్ చేసి, అంటే ఆకలిని మందగించడం కానీ లేకపోతే మనిషి లీన్ గా అవడం కానీ చాలా లేట్ స్టేజ్లో. ఒక్కసారి సిరోసిస్ వచ్చిన తర్వాత మీరు చెప్పిన సిమ్టమ్స్ అన్నీ వస్తాయి. కానీ ఈ 10-15 సంవత్సరాలు ఎప్పుడైతే నెమ్మదిగా డ్యామేజ్ జరుగుతుందో అప్పుడు ఏ సిమ్టమ్స్ ఉండకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఇది డేంజరస్, ఎందుకంటే సిమ్టమ్స్ ఏమి ఇవ్వట్లేదు, సైలెంట్ కిల్లర్. సో హెపటైటిస్ బి, హెపటైటిస్ సి లాస్ట్ 2016 నుంచి 2024 వరకు అనలైజ్ చేస్తే ఇన్ని రకాల హెపటైటిస్, ఈ హెపటైటిస్ వల్ల డెత్స్ 13 లక్షల మంది ఉన్నారు. కేవలం అవగాహన లేమి, ఇవన్నీ గురించి అవగాహన లేకపోవడం. ప్రివెంటబుల్ డిసీజెస్, హెపటైటిస్ బికి వ్యాక్సినేషన్, చాలా మంచి వ్యాక్సినేషన్ అవైలబుల్గా ఉంది. ప్రతి ఒక్కళ్ళు హెపటైటిస్ బికి వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. హెపటైటిస్ బి ఉన్నది లేనిది, హెపటైటిస్ సి ఉన్నది లేనిది మనకి సిమ్టమ్స్ ఉండవు లివర్ కంప్లీట్ డ్యామేజ్ అయ్యే వరకు. సో ప్రతి ఒక్కళ్ళు అంటే ఎప్పుడు ఏ ఏజ్ గ్రూప్లో అయినా సరే ఫస్ట్ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి గురించి పరీక్ష చేయించుకోవాలి. హెపటైటిస్ బికి హెచ్బిఎస్ఏజీ అని ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్, హెపటైటిస్ సికి యాంటీ హెచ్సివి. ఇది లైఫ్లో ఒక్కసారైనా అందరూ చేయించుకుని, ఒకవేళ ఈ హెపటైటిస్ బిసి నెగిటివ్ ఉంటే హెపటైటిస్ బికి వ్యాక్సిన్ ఉంది, కంపల్సరీ 3 డోసెస్లో ఈ వ్యాక్సిన్ వేయించుకుంటే హెపటైటిస్ బి ఎప్పుడు జీవితంలో మనకు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఫస్ట్ హెపటైటిస్ సి, ఒకవేళ హెపటైటిస్ సి పాజిటివ్ ఉంటే హెపటైటిస్ సికి మంచి మాత్రలు అవైలబుల్గా ఉంటే కంప్లీట్గా క్యూర్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఎర్లీ స్టేజ్లో ఇంత సింపుల్ థింగ్ నేను చెప్పేది చాలా సింపుల్గా ఉంది, వదిలేస్తే చాలా సివియర్గా డ్యామేజ్ అయ్యి లివర్ సిరోసిస్, లివర్ క్యాన్సర్. అంటే మీరు డయాగ్నోస్ అయిన తర్వాత చేయించుకోమని చెప్తున్నారా వ్యాక్సిన్? ఎవరైనా చేయించుకోవచ్చు? అందరూ ఒక్కసారి లైఫ్ లో ఎవరికి ఉంటుందో లేదో తెలియ చెప్పలేము మనం. ఇప్పుడు హెపటైటిస్ బి ఉన్న వాళ్ళలో 90% మందికి వాళ్ళకి వైరస్ ఉందని తెలియదు. హెపటైటిస్ సి ఉన్న వాళ్ళలో 80% మందికి వాళ్ళకి వైరస్ ఉందని తెలియదు.
వేరే రకాల కారణాల వల్ల మనం టెస్టులు చేసినప్పుడు ఈ వైరస్ ఉందని తెలుస్తుంది. లేదంటే వీళ్ళ లివర్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయి సిరోసిస్ ఆఫ్ లివరు దాని కాంప్లికేషన్స్తో మన దగ్గరికి వచ్చినప్పుడు ఈ వైరస్ ఉందని తెలుస్తుంది. ఇది అవగాహన లేమి. ఇలా ఒక డయాగ్నోస్ అయిన తర్వాత వ్యాక్సిన్ తీసుకుంటే పనిచేస్తుందా? పనిచేయదు. దేర్ ఇస్ నో యూజ్. డయాగ్నోస్ అవ్వక ముందు మనకి లేదు అని తెలుసుకుని మళ్ళీ జీవితంలో ఎప్పుడు రాకుండా ప్రివెంటబుల్ హెల్త్ కేర్, జబ్బులు వచ్చిన తర్వాత ట్రీట్ చేసుకోవడం కాకుండా జబ్బు రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ ఇలాంటిది ఏదైనా ఉండే అవకాశం ఉందా, ఉంటే మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ఇలాంటిది ఒక జబ్బు ఉంటుంది అని తెలిస్తే, డయాబెటీస్ అనే జబ్బు ఉంది అని తెలిసినప్పుడు షుగర్ కోసం పరీక్ష చేయించుకుంటున్నారు, ఎందుకంటే అది లైఫ్ థ్రెటనింగ్ అవుతుంది అని. అలాగే హెపటైటిస్ అనే ఒక ప్రాబ్లం ఉంటుంది, మనకు ఉందా లేదా అని మనం ప్రతి ఒక్కళ్ళు చెక్ చేయించుకోవాలి. అప్పుడే ఈ వైరల్ హెపటైటిస్ అనేది ప్రపంచం మొత్తం నుంచి మనం ఎలిమినేట్ చేసే అవకాశం ఉంటుంది. ఇలా ఈ అవగాహన లేమి వల్ల నాకు వైరస్ ఉండి నేను చాలా మందికి ట్రాన్స్మిట్ చేస్తున్నాను. నెంబర్ 1 ఎలా వ్యాప్తి చెందుతుంది ఇది? ఎస్, మోర్ ఇంపార్టెంట్. హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి ముఖ్యంగా రక్తం నుంచి రక్తానికి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వ్యాప్తి చెందుతుంది. జస్ట్ లైక్ హెచ్ఐవి. ఎగ్జాక్ట్లీ. హెచ్ఐవి కన్నా 10 times మోర్ ర్యాంపెంట్గా హెపటైటిస్ సి వ్యాప్తి చెందుతుంది. హెచ్ఐవి కన్నా 100 times మోర్ ర్యాంపెంట్గా హెపటైటిస్ బి వ్యాప్తి చెందుతుంది. ఇన్స్పైట్ ఆఫ్ దట్ మనకి వీటి గురించి అవగాహన లేదు. సో ఒక కమ్యూనిటీలో హెపటైటిస్ బి వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉండి వాళ్ళకి డయాగ్నోసిస్ అవ్వకపోతే వీళ్ళు వేరే వాళ్ళకి ట్రాన్స్మిట్ చేసే అవకాశం, ఒక ఫ్యామిలీ మెంబర్కి ఉండి వాళ్ళకు ఉందని తెలియకపోతే వాళ్ళ ఫ్యామిలీ అందరికీ ట్రాన్స్మిట్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. తల్లి నుంచి పిల్లలకి డ్యూరింగ్ చైల్డ్ బర్త్ ఈ వైరస్ ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో రేజర్స్, నీడిల్స్, సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్, డెంటల్ ఇన్స్ట్రుమెంట్స్ సరిగ్గా స్టెరిలైజ్ చేయకపోతే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఈ వైరస్ వచ్చే అవకాశం, హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి వచ్చే అవకాశం ఉంటుంది. సెక్షువల్ ట్రాన్స్మిషన్ వల్ల ఒకళ్ళ నుంచి ఒకరికి వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మోస్ట్ కామన్గా యంగ్స్టర్స్ టాటూయింగ్ సెంటర్స్ ఎక్కడ పడితే అక్కడ టాటూయింగ్ చేయించుకుంటే ఆ నీడిల్ సరిగ్గా స్టెరిలైజ్ చేయకపోతే ఒకళ్ళ నుంచి ఒకరికి హెపటైటిస్ బి అండ్ సి వచ్చే అవకాశం ఉంటుంది. బ్లడ్ బ్యాంక్స్, మనం చాలాసార్లు బ్లడ్ ప్రోడక్ట్స్ కోసం బ్లడ్ బ్యాంక్స్కి వెళ్తాం. సరైన బ్లడ్ బ్యాంక్లో కనుక బ్లడ్ తీసుకోకపోతే వాళ్ళు కనుక నాట్ టెస్టింగ్ చేసి ఈ హెపటైటిస్ బి హెపటైటిస్ సికి టెస్టింగ్ చేయకపోతే ఆ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వల్ల ఒకళ్ళ నుంచి ఒకరికి హెపటైటిస్ బి అండ్ సి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాగా ఈ అవగాహన లేమి, ఇఫ్ యూఆర్ ఇగ్నోరెంట్, ఇలాంటివన్నీ వస్తాయి. ఒకవేళ ఇలాంటివి వచ్చే అవకాశం ఉందని తెలిస్తే ప్రతి ఒక్క చోట మనం జాగ్రత్తగా ఉండి ఈ వైరస్ మనకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఈ వైరల్ హెపటైటిస్ అనే దాన్ని మనం కంప్లీట్గా తుదముట్టించవచ్చు. ఏంటి అసలు నివారణ మార్గాల్లోనే కేవలం వ్యాక్సిన్ తీసుకోవటం ఒకటే? హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ డెఫినెట్గా 100% క్యూర్, అంటే మనకి ఎప్పటికీ వైరస్ రాకుండా ప్రివెన్షన్కి హెల్ప్ చేస్తుంది. ఈ ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అని మనం తెలుసుకున్నాం కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు అన్నీ తీసుకుంటే ఈ వైరస్ల బారిన పడకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో హెపటైటిస్ రావడానికి రీజన్స్, ఎలా దాన్ని నివారించుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.